నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు డయాబెటిక్లో టైప్ 1 గురించి అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటిక్లో టైప్ 1, సో టైప్ 1, 2, 3 ఉంటుంది. ఫస్ట్ టైప్ 1 అసలు ఎలా వస్తుంది, దీని సిమ్టమ్స్ మనం ఎలా గుర్తించవచ్చు? అంటే మొదట్లోనే పసిగడితే కొంచెం దీనికి తగ్గించుకునే గుణాలు ఎక్కువ శాతంలో ఉంటాయి అని చెప్పేసి ప్లీజ్ హెల్ప్. యాక్చువల్లీ టైప్ 1 డయాబెటీస్ జనరలీ పీపుల్కు ఒకటి అపోహ ఏంటంటే లైక్ ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద పేరెంట్. అంటే మన వెనకాల తరం వాళ్ళకుంటే వస్తుంది అట్లా వస్తుంది అని చెప్పేవాళ్ళం. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైనా సరే మన బాడీలో ఇనిషియల్ వైరల్ ఫీవర్ ఈజ్ కమ్, లేకపోతే బ్యాక్టీరియల్ ఫీవర్ హెస్ కమ్, అండ్ ఆ తర్వాత ఏమైందంటే వీ హ్యావ్ యూజ్డ్ లాట్ ఆఫ్ మెడికేషన్, అదర్వైజ్ వీ హ్యావ్ యూజ్ సమ్ సార్ట్ ఆఫ్ స్టెరాయిడ్స్. ఓకే, అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు జో ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మనకు డౌన్ అయిపోతే అప్పటి నుంచి ఏమవుతుందంటే మనకు లైక్ ఇన్సులిన్ సెక్రేషన్ మనకు తగ్గిపోతుంది బాడీలో. ఓకే, సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ నార్మలీ వీ కాల్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ అనదర్ థింగ్ లైక్ హైపర్ సెన్సిటివిటీ. ఎప్పుడైనా సరే హైపర్ సెన్సిటివిటీ పొజిషన్కు మనం వచ్చేసామనుకో, దెన్ దానివల్ల కూడా, అండ్ ఇన్సులిన్ ఎప్పుడైనా సరే మనకు ఎక్కువ అయిపోతే, ఓకే, సో ఆ టైపు ప్రాబ్లమ్స్ మనకు 100% రావడం అవకాశం ఉంది డయాబెటీస్. ఇన్సులిన్ లెవెల్, ఫాస్టింగ్ ఇన్సులిన్, సపోజ్ ఇఫ్ ద రేంజ్ ఈజ్ మోర్ దెన్ 6, దట్ మీన్స్ నియర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు డయాబెటీస్ రావడం అవకాశం ఉంది. ఓకే, మెటాబలిజం కంప్లీట్లీ డిస్టర్బ్డ్, అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెటాబలిక్ డిసార్డర్స్ అని చెప్పొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్సో ద రీజన్స్ అక్కడ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది లైక్ ఎప్పుడైనా సరే మన బాడీలో చాలా ఎక్కువగా మనకు ఇన్సులిన్ లెవెల్ తగ్గిపోయింది, లేకపోతే ఉత్పత్తి లేకపోతే, దెన్ డాక్టర్ సజెస్ట్ ఫర్ ద ఇన్సులిన్ ఇంజెక్షన్. ఓకే, అప్పుడు మనకు ఈ టైప్ టాబ్లెట్స్ అన్నీ పనిచేయరు. ఓకే, బట్ అక్కడ ఏంటంటే ఒకరు నార్మల్గా కూడా ఇది సరిగా చేయొచ్చు, ఓన్లీ విత్ ద ఫుడ్ ప్యాటర్న్ కూడా ఒకరు బాగా చేయొచ్చు డయాబెటీస్కి. ఓకే, అండ్ దానిలో ఓకే కొంతమంది ఏం చేస్తారంటే లైక్ దే కీప్ ఆన్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్ ఫర్ సమ్ పీరియడ్, లైక్ మేబీ అరౌండ్ 1 year, 2 years, 10 years ఇట్లా వాడేస్తారు. వాడిన తర్వాత అప్పుడు డాక్టర్ అగైన్ దే విల్ సజెస్ట్ లైక్ మీకు లైక్ బ్లడ్ షుగర్ లెవెల్ మీకు కంట్రోల్లో ఉండట్లేదు, ఇట్ ఈస్ ఆల్వేస్ బికమ్ హై. సో ఈవెన్ మెడిసిన్ వాడినా సరే కూడా 2 times మెడిసిన్స్ వాడినా సరే కూడా మీకు హైగానే ఉంటుంది. సో యూ షుడ్ గో ఫర్ ఇంజెక్షన్ అని చెప్తారు. బట్ దానిలో కూడా అతి ముఖ్యమైన విషయం కొన్ని ఉంటాయి. ఏంటంటే లైక్ మనకు ఆ టైంలో మనం సపోజ్ బ్లడ్ షుగర్ లెవెల్ మన కంట్రోల్ లేదు, ఖచ్చితంగా మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలా అని అనుకున్న వాళ్ళ అయితే అప్పుడు వాళ్ళ ఏం చేయాలంటే లైక్ దే హ్యావ్ టు గో ఫర్ ఏ బ్లడ్ టెస్ట్. ఓకే, ఆ బ్లడ్ టెస్ట్లో ఒకటి ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడాలి, వెదర్ ఇట్ ఈస్ మోర్ దెన్ 6 or not, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ లైక్ అనదర్ దట్ ఈస్ సి పెప్టైడ్ టెస్ట్ అని, దట్ ఈస్ అనదర్ టెస్ట్. ఈ టెస్ట్ కూడా చేయాలి. ఈ టెస్ట్ చేస్తే మనకు అక్కడ క్లియర్ కట్ తెలిసిపోతుంది ఏంటంటే వెదర్ ద పర్సన్ షుడ్ గో ఫర్ ఇంజెక్షన్ ఆర్ నాట్, ఇన్సులిన్ ఇంజెక్షన్. ఓకే, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మనం తీసుకోవడానికి దర్ ఆర్ సమ్ క్రైటీరియా. అది ఏంటంటే లైక్ మీ బాడీలో కంప్లీట్గా మీకు ఇన్సులిన్ లెవెల్ సిక్రేషన్ మీకు కంప్లీట్గా జరగడం లేదు, లేకపోతే చాలా స్లోగా ఉంది అండ్ చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మీ బాడీలో, దెన్ ఓన్లీ యూ షుడ్ గో ఫర్ ఇంజెక్షన్. అంటే యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఐమ్ టెలింగ్. బట్ హియర్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, టు నో ఆల్ దిస్ థింగ్ ఓన్లీ మనకు ఏంటంటే సి పెప్టైడ్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం డాక్టర్కు సలహా కూడా తీసుకోవచ్చు. వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఎ డయాబెటాలజిస్ట్ యూ కెన్ ఆస్క్, సార్ ఒక్కసారి ఈ ఇన్సులిన్ టెస్ట్ రిపోర్ట్ ఒకసారి చూడండి, వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్. అప్పుడు వాళ్ళు చూసి కూడా చెప్తారు మీకు. ఓకే, బట్ ఇన్ కేస్ డాక్టర్ ఈజ్ ఎ జెన్యున్ డాక్టర్, హీ విల్ నెవర్ suggest for
insulin injection. So he will ask you to change the lifestyle and go with the medications. That's all. Okay. Because that is their criteria, so they have to maintain that. Okay. But apart from that, I'll tell you, like without insulin also, you can manage yourself. Even without medication also, you can manage, you can cure yourself. How sir? Okay. ఎలా? అది ఎలా అంటే లైక్ యూ షుడ్ కమ్ టు 2 times డయట్. ఓకే. ఓకే, 2 పూటల ఆహారంకి వచ్చేయాలి. అండ్ ఒక పూట మనకు కంప్లీట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఉండాలి. అండ్ రెండో పూట మనకు మిల్లెట్స్ ఉండాలి. మిల్లెట్స్ తప్పటి మనం కర్రీ, పప్పు, అన్ని రకాల ఐటమ్స్ మనం తినొచ్చు. అండ్ ఈ మధ్యలో యాక్చువల్లీ 8 hours గ్యాప్ ఉండాలి అన్నమాట. ఓకే. ఓకే, సో ఈ విధానంగా మనం పెట్టుకుంటే ఖచ్చితంగా మనకు దాని రిజల్ట్ వస్తుంది. అండ్ మనం విదౌట్ ఈవెన్ మెడికేషన్ మనం సర్వైవ్ అవ్వచ్చు. అండ్ విదౌట్ మెడిసిన్ మనం అగైన్ వీ కెన్ రికవర్ దట్ టైప్ 1 డయాబెటీస్. ఓకే. యా, కంప్లీట్లీ రికవరీ కావచ్చు. బట్ ఫర్ రికవరీ పర్పస్, ఇఫ్ సంబడి ఈస్ లుకింగ్ ఫర్ ద కంప్లీట్ రికవరీ అండ్ రివర్స్, దట్ ఈస్ కాల్డ్ రివర్సల్ యాక్చువల్లీ, then they have to take the expert advice. Otherwise even they are welcome to my clinic also. Okay. Na clinic vaste kuda even I can advise them in a proper way, because certain guidance is required. Yes, అవును సార్. It depending upon the body structure of the person. Actually వాళ్ళకు బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాళ్ళకు BMI ఎలా ఉంది, వాళ్ళకు బాడీ వెయిట్ అండ్ హైట్ ఎలా ఉంది, అండ్ వెదర్ హిజ్ that insulin level, whether that HbA1c level is in a right way or not, correct ga unda leda, idi anni mem chusukoni tarata we should take the decision like what kind of diet he has to follow and how to get cure from the diabetes. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. డయాబెటిక్ వాళ్ళకి టైప్ 1 ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా వివరించారు. Thank you.